రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో 3 యూనియన్ల మధ్య చివరి వరకు నువ్వా నేనా అనేటట్టు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గౌరవ అధ్యక్షులుగా ఉన్న జనసేన ట్రేడ్ యూనియన్ 258 ఓట్లతో మొదటి స్థానం నిలిచి ఘన విజయం సాధించింది. వైసీపీ అనుబంధ ప్యానెల్ 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో కష్టపడిన కార్మిక నాయకులను, కార్మిక సోదరులను ఎమ్మెల్యే బత్తుల పూలమాలలతో సత్కరించి సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సవాల మధ్య జరిగిన ఈ విజయోత్సవ వేడుకలో జనసేన పార్టీ అగ్ర నాయకులు వై శ్రీను, అతి సత్యనారాయణ, ప్రియా సౌజన్య, ఇతర ముఖ్య నాయకులు, కార్మిక నేతలు, కార్మిక సోదరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తరఫున ఒక ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం కానీ, ట్రేడ్ యూనియన్ ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లోనే అఖండమైన మెజార్టీ సాధించినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, కార్మికులందరూ కూడా ఏదైతే ఐకమత్యంతో ఇవాళ ఎలక్షన్లో విన్ అవ్వడం కోసం పనిచేసి ఉన్నారో, అలాగే రేపు రాబోయే రోజుల్లో యాజమాన్యంతో కార్మికుల తరఫున కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి, కార్మికులు ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిజం చేసే విధంగా కార్మికులందరికీ న్యాయం జరిగేలాగా మీ యొక్క పోరాటానికి జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా మీకు అండదండలుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడంలో కానీ, ఈ ఎన్నికలను నడిపించడంలో కానీ ముందుకు నడిపించినటువంటి రాజనగరం శాసనసభ్యులు సోదరులు బత్తుల బలరామకృష్ణ గారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ ఎన్నిక సందర్భంగా జనసేన పార్టీ విజయం నిరంతరం ఒక ప్రక్రియగా నిరంతరం ఈ గెలుపు ముందుకు సాగాలని, ఈ గెలుపులో భాగస్వామ్యులైనటువంటి కార్మికులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది యూనియన్ ఎన్నికలకి పార్టీలకి సంబంధం లేకుండా జరిగినటువంటి ఇది. ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఎవరి పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా యూనియన్ కార్మికుల ప్రయోజనాల కోసం, కార్మికులు ఏదైతే హక్కులు మాట్లాడుతూ ఉన్నారో, ఎటువైపు న్యాయం ఉందో వాళ్ళందరూ కలిపి పోరాడి గెలిపి సాధించుకున్నదే తప్ప దీనికి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఏ రకమైన సంబంధం లేదు. యాజమాన్యం యొక్క మొండి వైఖరితో కార్మికులు అన్ని విధాలుగా కూడా అన్యాయమే చేసింది. గతంలో జరిగినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఈ కార్మికుల యొక్క హక్కుల గురించి కానీ, కార్మికుల యొక్క ఇబ్బందుల గురించి కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ యాక్టివ్గా ఉండి, ఇక్కడ కార్మికుల పక్షాన పోరాడి, అలాగే కార్మికులకు ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందుకు వెళ్తా జరిగింది. జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ ఈ యొక్క పేపర్ మిల్లో ఆవిర్భవించింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందులో నన్ను గౌరవాధ్యక్షుడిగా పెట్టుకోవడం, అలాగే ఇక్కడ సభ్యులందరూ కూడా నన్ను ముందు పెట్టుకుని వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేసుకున్నారు. ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లో ఈ యొక్క పూర్తిగా కార్మికుల యొక్క విజయంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కార్మికుల యొక్క విజయం. ఎప్పటి నుంచో కార్మికులు పడుతున్న అష్ట కష్టాలకి అగ్రిమెంట్ విషయాల్లో కానివ్వండి, లేకపోతే కార్మికుల హక్కుల విషయంలో కానివ్వండి, ఏదైతే మనకి పరంపర కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల విషయాల్లో కానివ్వండి, పర్మనెంట్ విషయాల్లో కానివ్వండి, లీవుల విషయాల్లో కానివ్వండి, క్యాంటీన్ విషయాల్లో కానివ్వండి, అగ్రిమెంట్ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా మంచి జరుగుద్దనే ఒక నమ్మకంతో ఈరోజు జనసేన ట్రేడ్ యునైటెడ్ ఫ్రంట్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కార్మికులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కార్మికుల విజయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది కార్మికుల యొక్క విజయం, 4 యూనియన్ల యొక్క విజయం. 4 యూనియన్లు కలిసికట్టుగా ఇక్కడ ఏర్పడి, ఇక్కడ ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో, ఇక్కడ ఏదైతే కొంచెం కార్మికులు ఇబ్బంది పెట్టే వ్యవస్థ ఉందో అన్నిటికీ చెక్ పెట్టాలని కార్మికులే స్వయంగా ఇక్కడ ఎలక్షన్ చేసుకుని కార్మిక సంఘాలు ఐక్యమత్యంతో వీళ్ళంతా కూడా విజయం సాధించినందుకు ప్రతి కార్మికుడికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, రాజనగరం నియోజకవర్గం తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇది ఏదైతే జనసేన పార్టీ ఉందో పేదవాడి కన్నీళ్లు తొడవడానికి ఏర్పడిన పార్టీ. రాష్ట్రంలో ఎక్కడైనా సరే పేదవాడు కంట కన్నీరు కార్చకుండా ఉండాలి అని అంటే జనసేన పార్టీ ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అయితే, అదే సిద్ధాంతంలో అదే అడుగుజాడల్లో నేను నడుస్తూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ని ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లో పెట్టాము.
జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ అత్యధిక ఓట్లను ఇక్కడ గెయిన్ చేసి మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపుని కార్మికులకు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తున్నామని ఎంతో ప్రతిష్టాత్మక జరిగిన రాజమండ్రి పేపర్ మిల్ యూనియన్ ఎన్నికలలో మా జనసేన కూటమి గెలవడం నిజంగా అద్భుత విజయం, చాలా ఘన విజయం. ఎందువల్లంటే చాలా ప్రెస్టేజియస్గా జరిగింది ఈ ఎలక్షన్. అందులోనూ మాకు స్టేట్లోనే మొట్టమొదటి విజయం అందించిన ఈ కూటమికి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాం. నిజంగా ఎప్పుడైతే మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజమండ్రి విజిట్ చేసి పేపర్ మిల్ మీద ఏదైనా ధ్వజమెత్తడం, అలాగే కందులు దుర్గేష్ గారు అందరూ కూడా వీళ్ళ యొక్క వేతనాల విషయంలో మొత్తం ఒక కమిట్మెంట్ అయ్యి తీసుకోవడం, అవన్నీ నిజంగా వీళ్ళందరికీ కూడా శుభ్రం. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ నాయకులందరూ కూడా ఒకరికి కూడా ఏ విధమైన మచ్చలు లేదు, వీళ్ళకి ఏ విధమైన ఏదైనా కాంట్రవర్సీ అన్నది కూడా లేదు. అందువల్ల వీళ్ళ మంచితనం గెలిపించిందే. సరే పవన్ కళ్యాణ్ గారు నిజంగా వీళ్ళు మంచి గిఫ్ట్ ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన పేపర్ మిల్ కార్మికులకి అందరికీ నమస్కారం. మన పేపర్ మిల్ కార్మికులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన ఈ గుర్తింపు ఎలక్షన్లో మన జనసేన అఖండ విజయం సాధించి ఈరోజు రాష్ట్రంలోనే తొలి యూనియన్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూనియన్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ కార్మికుల హక్కులు ఇవన్నీ పోతున్న సందర్భంగా మనం కార్మికుల్లోంచే పుట్టి కార్మికులు యూనియన్గా ఇది స్థాపించబడింది. ఈరోజు ఈ విజయం ఒక జనసేనతో లేకపోతే ఏఐటీసీతో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్తో పేపర్ మిల్ ఎంప్లాయీస్తో కాదు, కార్మికులది. కార్మికులు సాధించిన విజయం. ఎందుకంటే కార్మికులందరూ కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్న విధంగానే మన జనసేన ట్రేడ్ యూనియన్ గెలిపించారు. ఎందుకంటే ఈ రోజున మన జనసేన అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని, ఎందుకంటే మనకి మంచి అగ్రిమెంట్ రావాలి, మంచి వేతనాలు పెరగాలి అంటే మనకి జనసేనతోనే సాధ్యం అని చెప్పి మనం యూనియన్ స్టార్ట్ చేసిన సంవత్సరంలోనే అఖండ విజయం సాధించి పెట్టి, నిజంగా వేరే యూనియన్లు ఎన్నో ప్రలోభాలకు గురి చేసి ఎంతో ఒత్తిడి చేసి కార్మికుల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కానీ ఎవ్వరూ తలగ్గకుండా మేము కేవలం జనసేనకు మాత్రమే ఓటు వేస్తాం, జనసేననే గెలిపించుకుంటాం, జనసేన ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో ప్రతి కార్మికుడికి కూడా మన జనసేన యూనియన్ కూటమి అండగా ఉంటుంది. అలాగే ప్రతి కాంట్రాక్ట్ వర్కర్ విషయంలోని పర్మనెంట్ వర్కర్ విషయంలోని ఎంతో పారదర్శకంగా అగ్రిమెంట్ చేస్తామని ఈ సందర్భంగా వినవి చేస్తున్నాను. జై జనసేన. జుత్తుక మోహన్ రావు. కానీ మేము జనసేన పార్టీ పెట్టామంటే మేము ఒక ఎమ్మెల్యే గారిని మన బత్తుల బలరాం గారిని మాట్లాడి మేము యూనియన్ పెట్టామండి. కానీ ఇక్కడ ఎందుకంటే పెడతాం మేము, మాకు అగ్రిమెంట్ గత 5 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ లేదండి. అగ్రిమెంట్ లేనందుకు ఆ అగ్రిమెంట్ చేసుకోవాలని మేము ఒక యూనియన్ స్థాపించి ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకుని మేము ఆయన సలహా తీసుకుని మాకు అండగా ఉండి మాకు ప్రతి దానికి కూడా మాకు యూనియన్ పెడతాకే మాకు చాలా ఇబ్బందులు పెట్టినా కానీ మాకు కూడా ఉండి మా యూనియన్ వచ్చేలా చేసి ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము అందరికీ ఒకటే చెప్పాను, నేను మీరు బాగుండాలంటే మమ్మల్ని నెగ్గించండి. మేము ప్రతి దానికి కూడా ఒక కాంట్రాక్ట్ వర్కర్ కానీ ఒక టెంపరీ వర్కర్ కానీ ఒక పర్మిట్ చేయాలంటే మేము రావాలి, మేము వచ్చిన తర్వాత మేము అందరికీ మంచి చేస్తాం అనే మాట ఇచ్చానండి. మాట ఇచ్చిన ప్రకారంగా ఈ వర్కర్ అందరూ కూడా ఆ మాట ప్రకారంగా ఇప్పుడు నాకు చాలా నన్ను నిలబెట్టారు. ఇక్కడ నేను దేనికి భయపడలేదు. జైకెట్న కూడా ఇబ్బందులు పెట్టాడు అప్పుడు యూనియన్ రాకుండా, దానికి కూడా మేము ఎదుర్కొని
మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళినా కానీ ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్గా ఉండి యూనియన్ రప్పించి మీకు ఎందుకు ఆ అగ్రిమెంట్ కూడా అవుతుందంటే మన మినిస్టర్ గారు కూడా మాకు సపోర్ట్ అయ్యి మాకు ఖచ్చితంగా మాకు ఆ అగ్రిమెంట్ చేశారు. ఇప్పుడు ఈ తర్వాత ఏమైందంటే అండి, ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఈ కాంట్రాక్ట్ వర్కర్ని కూడా అసలు మనుషుల్లా చూస్తలేదు. దాని గురించి అది కూడా నేను పట్టుదల పట్టి అందరికీ న్యాయం జరగాలి, కాంట్రాక్ట్ వర్కర్ టీడీఎస్ ప్రకారంగా పర్మనెంట్ అవ్వాలి అని కూడా నేను కోరుకున్నాను. నేను ఏదండి జనసేన కొంచెం ఆగండి, ఇంకా ఉన్నాయి మాట్లాడినండి. ఒక ఆయన కూడా ఒక నాయకుడు, ఆయన కూడా మాకు సపోర్ట్ చేసి బైక్లో కూర్చుంటే భోజనాలు కూడా పెట్టి అందరినీ కూడా సహకరించి మమ్మల్ని ఎలా నిలబెట్టి నేను త్వరగా తీసుకొచ్చారు. మేము మాట ఇచ్చాం, మాట ప్రకారంగా అందరికీ మంచి చేయాలా, కాంట్రాక్ట్ వర్క్ న్యాయం చేయాలా, అందరికీ కూడా అనేసి మేము కంకణం పట్టుకుని ఉన్నాం. అందు గురించి మంచి చేయాలని మేము కోరుకున్నాం. నా పేరు సత్యనారాయణ రాజు, నేను FITU స్టేట్ ప్రెసిడెంట్ని. సో ఈ యూనియన్ ఏదైతే ఈ గెలుపు ఏదైతే ఉందో ఇది 4 యూనియన్లు. ఒకటి FITU నుంచి యునైటెడ్ వర్కర్స్ యూనియన్, అలాగే జనసేన యూనియన్, అలాగే AITC యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, 4 యూనియన్లు కలిసి కార్మికుల యొక్క కోరిక మేరకు కలవటం కూడా కార్మికుల కోరిక మేరకు కలిసాం. ఎన్ని రకాల అడ్డంకులు క్రియేట్ చేసినా ఎంతమంది ఇదైనా ఫైనల్గా మేము గెలిచాం. ఖచ్చితమైన మెజార్టీతో ద్వారా గెలిచాం. ఏమీ డీవియేషన్ లేదు అందులో. ఖచ్చితంగా మాది రికగ్నైజ్డ్ యూనియన్. అంతేకాకుండా రేపొద్దున్న మేము 700 మంది కార్మికులకి కూడా మాదే రికగ్నైజ్డ్ యూనియన్. ఖచ్చితంగా ఎటువంటి పోరాటం నిర్మించడానికైనా ఈ దుర్మార్గాన్ని ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఓడి చేసే దుర్మార్గం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడానికి మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. 4 యూనియన్లు కూడా ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువ ఐక్యతతో కలిసి మరి పోరాటం చేస్తాం. అన్ని కార్మికులందరినీ కూడా ఐక్యం చేస్తాం. మాకు ఇవాళ ప్రధాన ఎజెండా ఏంటంటే కార్మికుల కోరిక మేరకి ఈ దుర్మార్గం ఏదైతే నడుతుందో ఈ పేపర్ మిల్లో మన ఫ్రెండ్స్ ఏదైతే చెప్పారో దాని మీద ఖచ్చితమైన పోరాటం చేయడానికి రేపొద్దు నుంచే మేము నడుం కడతాం. మాకు కలిసి వచ్చి ఏ వర్గాన్ని అయినా సరే మేము కలుపుకుంటాం. కార్మికులు మొత్తం ఐక్యం చేస్తాం. సంగతి ఏంటో తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయం. నా పేరు శాఖ సత్యరాజు. నేను ఎంప్లాయీస్ యూనియన్. మేము ఈ జనసేనతో పాటు మేము ఎంప్లాయీస్ యూనియన్గా యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, AITC ఈ 4 యూనియన్ల ఫ్రంట్గా మేము పోటీ చేసి మేము గెలిచాము. ఈ రోజున ఘన విజయం సాధించాం. ఈ ఘన విజయం ఇచ్చిన యావత్ కార్మికులందరికీ కూడా ముందు మేము మా ఫ్రంట్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం, పేరున కూడా. అలాగే మాకు చాలా బాధ్యత పెట్టారు కాబట్టి ఆ బాధ్యతను నిర్వహించి మంచి అగ్రిమెంట్ చేస్తామని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. అలాగే పెండింగ్లో ఉన్న చాలా పనులు ఉన్నాయి. ముందు అగ్రిమెంట్ కంటే ముందు ఆ ఇష్యూల మీద మాట్లాడతామని మీ అందరికీ కూడా ఈ వేదిక మీద చెప్తున్నాం. నమస్కారం. నా పేరు మౌనకొండ కృష్ణ, ఆంధ్ర పేపర్ మిల్ వర్కర్స్ యూనియన్ AITC కార్యదర్శి. నేను మరి రాజమండ్రి పేపర్ మిల్లో 10 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకుండా చాలామంది ఆపేశారు. దీన్ని కొనసాగించడానికి మాకు ఎంతో కృషి చేసినటువంటి మరి బొత్తుల బలరామకృష్ణ గారు కానీ మన మంత్రి గారు కందుల దుర్గేష్ గారు చాలా దీన్ని ప్రయత్నం చేసి ఎన్నికలు తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో మరి 4 పార్టీలుగా 4 యూనియన్లు, జనసేన యూనియన్, అలాగే AITC, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ కలిపి కూటమిగా ఏర్పడి మరి మేము ఏం చెప్తామో అది చేసి చూపించాం. అలాగే కార్మికులందరూ కూడా మమ్మల్ని నమ్మి మరి ధనం కానీ ఏదైనా సరే వాళ్ళు ఆశపడకుండా వాళ్ళు స్వతంత్రంగా మాకు ఓట్లు వేసి గెలిపించారు. మేము మా ఫ్రెండ్గా కార్మికులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సకాలంలోనే అగ్రిమెంట్ చేసి కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ చేసి కార్డులు లేనటువంటి వాళ్ళకి కార్డులు ఇప్పించి స్త్రీ కార్మికులకు కూడా సమానమైనటువంటి హక్కు కల్పిస్తాం. అలాగే మాకు అండగా మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు అండగా ఉన్నారు.
మరి జనసేన యూనియన్ రాష్ట్రంలోనే తొలి విజయమని చెప్పి జై జనసేన. ముందుగా కార్మిక సోదరులందరికీ నా పేరు సుబ్రహ్మణ్యం నాయుడు అండి, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ని. కానీ ఇక ఈరోజు జరిగిన ఎలక్షన్ సందర్భంగా కార్మికులందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఒక రికగ్నైజ్డ్ యూనియన్గా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది 4 యూనియన్ ఫ్రంట్గా మేము యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టాము. జనసేన ట్రేడ్ యూనియన్ మీద పోటీ చేసి యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టాము. మాకు ఏ హక్కులు అయితే పోగొట్టుకున్నామో పేపర్ మిల్ ద్వారా, ఆ పేపర్ మిల్ నుంచే మళ్ళీ హక్కులు తిరిగి సంపాదించుకోవాలని మరీ కోరుచున్నాను. ఇదంతా కూడా ఈ విజయం సాధించిన కార్మికులందరికీ, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ వర్కర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.